మొన్న దాదాపుగా 1000 కోట్లు మైక్రో ఫైనాన్స్ విషయంలో చాలా మంది బిడ్డలు ఇబ్బంది 9 మంది చనిపోయారు. నేను అదే మాట్లాడతాను. దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. నేను అందుకే మీరు మంచి పాయింట్ గుర్తు చేశారు, నాకు చాలా మంచి పాయింట్. రేవంత్ రెడ్డి గారు బండి భగీరథ్ గారి గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిండు, ఏదో కాన్క్లూన్ దాంట్లో మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? వాళ్ళ జీవితం వీళ్ళ జీవితం అని రకరకాల అంశాలు మాట్లాడి, సరే నేను తప్ప రైట్ అనేది దాని అంశాల్లో బోదలుచుకున్నా. ఇదే నాగర్ కర్నూలు విషయంలో ఎందుకు మాట్లాడాలా? ఇదే నాగర్ కర్నూలు విషయంలో నువ్వు ప్రెస్ మీట్ ఎందుకు మాట్లాడాలా, పెట్టి మాట్లాడాలా? ఎందుకు నువ్వు అరెస్ట్ చేయాలా? ప్రాథమికంగా నువ్వు ఎందుకు అరెస్ట్ చేయాలా? ఇదే మైక్రో ఫైనాన్స్ విషయంలో 9 మంది 10 మంది చచ్చిపోతే నువ్వెందుకు మాట్లాడాలా? ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలా? ఎందుకు అడ్రస్ చేయాలా? నువ్వు బయటకు వచ్చి సరే తప్పు ఎవరిదే రైట్ ఎవరిదో మోసపోయిన వ్యక్తుల పట్ల మేము అండగా నిలబడతాం, రాష్ట్ర ప్రభుత్వంగా కొద్దిగా విచారణ చేయడానికి సమయం ఇవ్వండి, తప్పు నిర్ధారణ చేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత చేస్తామని నువ్వు ఎందుకు మాట్లాడాలా? ఎందుకు మాట్లాడాలా? అదే నేను అంటున్నా. ఇవన్నీ ప్రజా సమస్యలు కావు, ఇవి ప్రజల పనికి వచ్చే రాజకీయాలు కావు. ఏంటి? పవన్ కళ్యాణ్ నరదృష్టి అంట. పవన్ కళ్యాణ్ నరదృష్టి దేని గురించి అండో? ఏదో ఒక అంశాన్ని మాట్లాడితే దాన్ని ఇంటర్ప్లీట్ చేసి దాన్ని లాగి తెలంగాణ వాదం అంటాం, తెలంగాణ అస్తిత్వం అంటాం. ఇంకెన్ని రోజులు బతుకుతారు? తెలంగాణ వాదం మీద, తెలంగాణ అస్తిత్వం మీద ఇంకెన్ని రోజులు బతుకుతారు? ఇంకెన్ని రోజులు రాజకీయం? తెలంగాణ ప్రజల శవాల బిక్కొని అంటున్నారు, చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ లేదు మీకు. నిరుద్యోగులు, ఇదే నిరుద్యోగులు కుక్కలు లెక్కని ప్రజాపూలే భవన్కి వస్తే తరిమింది మీరు కదా. జీవో నెంబర్ 46 తీసుకొచ్చిన కేసీఆర్ గారిని విమర్శించు కదా. నువ్వు జీవో నెంబర్ 29 తీసుకురాలేదా? జీవో నెంబర్ 29 తీసుకురాలేదా? తీసుకొచ్చి ఎందుకు షార్ట్ ఫాల్ విధానాన్ని తీసుకొచ్చి ఎందుకు బడుగు బలైన వర్గాలను ఎందుకు తీసుకొచ్చి జీవో నెంబర్ 7 తీసుకొచ్చి ఫీజు రియంబర్స్మెంట్ ని ఎందుకు నువ్వు నిలుపు చేయాలనుకుని ఆపు చేయాలని నువ్వు చూస్తున్నావు? ఎందుకు చేయాలనుకుంటున్నావు? ఇంకొక అంశం కూడా అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని. కేసీఆర్ గారు వయసు పెంచారు, మీకు ఐడియా ఉన్నట్టు. నిరుద్యోగులు గొంతు నులివి చంపుతున్నట్టని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మళ్ళీ నువ్వు 63 సంవత్సరాలకు ఎందుకు పెంచిన వయసు? నువ్వు ప్రతిపక్షంలో ఉన్నది తప్పైంది, నువ్వు అధికార పక్షంలో రాంగ్లోనే ఎలా రైట్ అయింది అంటున్నా. ఇవి మాటలు మార్చుకోవడం, ఇది తెలంగాణ ప్రజల హక్కులు దోచుకోవటం, నిరుద్యోగుల హక్కులు దోచుకోవటం, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఏది లేదు. ప్రజా పరిపాలన కాదు ఇది, పర్సెంటేజ్ పాలన. కనీసం లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయడం కూడా రాని సిచ్యువేషన్ అయిపోయింది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం రాని సిచ్యువేషన్. ఇంకో అంటున్నారు, నేను ఇంకో విషయం కూడా అంటున్నా, పవన్ కళ్యాణ్ మతతత్వవాది, మతాల గురించి రెచ్చగొడతానని అంటున్నారు కదా. జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు పెద్దమ్మ తల్లి గుడి కూల్చింది ఎవరు? ఎందుకు కూల్చును? ఎందుకు జూబ్లీహిల్స్ ఎలక్షన్ ముందు ఎందుకు కూల్చును? ముస్లిం ఓట్లు ఉన్నాయి అక్కడ. సరే నువ్వు గోల్చాలనుకున్నావు గవర్నమెంట్ భూమి, 2 ఏళ్ళు అధికారం ఉన్నావు కదా. సరే గవర్నమెంట్ భూమే, అది 100 గజాల వరకు వదిలేసి కనుక మీరు ఏమైనా చేసుకోమని చెప్తారు ప్రజలు కూడా. దాని గురించి కూల్చాలనుకుంటున్నావు కదా. నేను ఏమంటున్నా అంటే దాని పక్కన పెట్టడం, కూల్చాలనుకుంటున్నావు కదా. నువ్వు అధికారం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకు గుర్తొచ్చిందా అది కబ్జా భూమి? జిహెచ్ఎంసీ అదే జూబ్లీహిల్స్ ఎలక్షన్ ముందు గుర్తొచ్చిందా? దాని ముందు కోల్చొచ్చుగా. ఎందుకు కోల్చలా? అక్కడ ఎంతైతే పర్సెంటేజ్ ఓటు ఉందో ఆ పర్సెంటేజ్ ఓట్ల కోసం అది మతతత్వ రాజకీయం. హిందువుల తలనే 15 నిమిషాలు 20 నిమిషాలు టైం ఇస్తే నరుగుతా ఉండవు. ఆ వ్యక్తితో నువ్వు పొత్తు పెట్టుకున్నావు, అది మతతత్వం కానప్పుడు. ఇంకోటి ఒక వ్యక్తి కూడా అడిగాడు, ఇందాక నేను సోషల్ మీడియాలో చూసాను, పవన్ కళ్యాణ్ ఆ చెరువు ఆక్రమించుకున్నాడని చెప్పేసి చాలా మంది ఇక్కడ జర్నలిస్టులు మాట్లాడుతున్నారు. వాళ్ళ పేర్లు ప్రస్తావించడం ఎందుకులే కానీ మాట్లాడుతుంటే ఒక వ్యక్తి అడిగాడు, రఘునే అడిగాడు నేను మిస్టర్ పవన్ కళ్యాణ్ అడగా నేను కూడా మిస్టర్ తొలి వెలుగు రఘునే అడుగుతున్నా. అడిగితే ఏమన్నాడంటే ఆ వ్యక్తి ఎవరో ఒక సోషల్ మీడియాలో ఆయన అన్నాడు, సరే రఘును ప్రశ్నించావు, ఓకే బాగుంది, ఓకే అది 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 పట్టా ల్యాండా లేకపోతే ల్యాండా, ఆయన కొనుక్కున్న ల్యాండా అనేది విషయం పక్కన పెట్టి దాని గురించి ఎంక్వైరీ చేద్దాం. అది ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, నేను అక్రమంగా ఏమైనా ఆక్రమించుకుంటే తెలంగాణ ప్రభుత్వం వెళ్ళి సీజ్ చేసుకోమని చెప్పారు. స్టేట్మెంట్ ఇచ్చేసి డైరెక్ట్ ఒకటే స్టేట్మెంట్ ఇచ్చేసి హైడ్రా పెట్టారు కదా, హైడ్రా వ్యవస్థ పెట్టారు. నీకు అడ్డు అదుపు లేదు కదా, ఈ రాష్ట్రంలో నువ్వు అధికారంలో ఉన్నావుగా, మా పర్మిషన్ అట్టయితే నువ్వు ఆపగలిగే శక్తి నీకు ఉంది కదా, ఆత్మ కదా. అట్లే నువ్వు హైడ్రా టీమును పట్టుకుని పోయి 2000 మందిని పట్టుకుపోయి 2000 కెమెరాలు పట్టుకుపోయి చిన్న ఛానల్ నుంచి నేషనల్ ఛానల్ దాకా నీకు ఓపుకున్న కెమెరాలు పట్టుకుపోయి టేపులు పట్టుకుపోయి కొలిసి పవన్ కళ్యాణ్ ఏం ఆక్రమించాడు నేను అడుగుతున్నా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆక్రమించింది ఇప్పుడు అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, దానికి పూర్వత్రాలు 1900 నుంచో తర్వాత వెనకటి కాలం నుంచో దానికి ఆ చెరువుకి మ్యాప్ ఉంటది, సరిహద్దులు ఉంటాయి.
కాంటినెంటల్స్ ఉంటాయి, గవర్నమెంట్ అది బఫర్ జోన్ లో ఉందా లేకపోతే FTA లో ఉందా ఉంటాయి కదా. నువ్వు ఆ పెద్ద మ్యాప్ తీసుకొచ్చి పెద్ద స్క్రీన్ వేసి అధికారులందరినీ కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ ఇంత కబ్జా చేసిండు అని తెలంగాణ ప్రజల ముందు ఎందుకు పెట్టట్లా? ఇదే పొన్నం ప్రభాకర్ ఎందుకు పెట్టట్లా? ఆయన పెట్టుకోమని కూడా చెప్పాడు కదా ఆయన, పవన్ కళ్యాణ్ చేసుకోమని. ఏమని చెప్పిండు? మీరు గనక నిరూపిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రాసేస్తున్నాడు. అంత ధైర్యం ఉందా? అయిపోతే ఆయన అది ఈ జర్నలిస్టులను అడిగాడు ఒక అతను, ఏమన్నాడంటే మరి ఇంత చేసి మాట్లాడుతున్నారు కదా, మరి ఫాతిమా కాలేజీ విషయంలో ఒక్క వీడియో నా చేసినాను. చేయలేదు. సల్కం చెరువు మధ్యలో కట్టుకుంటే నేను ఇంకోటి కూడా మీరు భలే పాయింట్ గుర్తు చేశారు నాకు. ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో లేచి సబితా ఇంద్రారెడ్డి గారికి ఫామ్ హౌస్ ఉంది, ఏది నాలాల కింద చెరువుల దగ్గర, హరీష్ రావు గారికి ఫామ్ హౌస్ ఉంది, కేటీఆర్ గారికి జన్వాడ ఫామ్ హౌస్ ఉంది. జన్వాడ ఫామ్ హౌస్ కేసులోనే కదా నువ్వు అరెస్ట్ అయింది, నాలా మీద కట్టిందనే కదా నువ్వు అరెస్ట్ అయింది. మరి 2 ఏళ్ళ అధికారంలో ఏం చేసినావు? ఏం చేసినావు? స్వాధీనం చేసినా? రాష్ట్ర ప్రభుత్వం నీ చేతిలోనే ఉందిగా, హైడ్రా నీ చేతిలో. వాళ్ళు కూడా క్లియర్ గా అడుగుతున్నారు, నిజంగా నేను 51 కోట్లు నేను ఈ కార్ రేస్ విషయంలో అవినీతి చేస్తే దమ్ముంటే నిరూపించు, ఫోన్ ట్యాపింగ్ లో నిజంగా మేము చేసిన తప్పు అయితే నిరూపించు, కాళేశ్వరంలో మేము చేసింది అవినీతి అయితే నువ్వు నిరూపించు. డైరెక్ట్ గా అడుగుతుంటే కూడా ఏం సమాధానం చెప్పట్లేదు. అది ఎంక్వైరీలో ఉందని కాలయాపన చేస్తున్నారు. ఏం చెప్తారు? ఆ ఎంక్వైరీలు కూడా ఎప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టంగా నెక్స్ట్ మినిట్ నోటీసు, సర్పంచ్ ఎలక్షన్ ముందు వచ్చి పెడితే నోటీసు, లేకపోతే మున్సిపాలిటీ ఎలక్షన్ ముందు వచ్చి బయటకు వచ్చి నోటీసు. మన రీసెంట్లీ కూడా హరీష్ రావు గారికి నోటీస్ వచ్చి వాళ్ళు మాట్లాడితే ఇవన్నీ ఏంటంటే ఈ ప్రాంతీయ డైవర్షన్ పాలిటిక్స్, డర్టీ పాలిటిక్స్.